మనందరము కూడా ప్రార్థన చేస్తే చాలు. చూడండి, మనం ఎక్కడ ప్రార్థన చేయమన్నా, ఏ టైంలో ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేసేస్తాం. ఆ ప్రార్థన అనేది నోటిలో నుంచి వచ్చినటువంటి మన జ్ఞానంతో కూడుకున్న కొన్ని మాటలే. కాబట్టి నువ్వు ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తుంటే దేవునితో సంభాషిస్తున్నావు. ఇప్పుడు నీ సంభాషణ ఆయనకు చేరాలంటే నీ హృదయం ఒకటి, నీ మాటలు ఒకటి ఉంటే ఆయన ఎంత మాత్రము కూడా స్పందించలేడు. ఆయన నీ ప్రార్థనకు ఆయన దేవుని బిడ్డలారా కదిలి నీకు సహాయం చేయడానికి నీ మాటలు ఆయన్ని కదిలించలేవు. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే మన హృదయమును మొట్టమొదటిగా మనం చూసుకొని ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా చాలామంది ప్రార్థన చూడండి, దేవుని బిడ్డలారా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం, దినమునకు ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తాం. కానీ దేవుని బిడ్డలారా మనము కేవలం ప్రార్థనే చూసుకుంటున్నాం. ఎంత ఏడ్చాము, ఎన్ని విధాలుగా దేవుని దగ్గర గోజాడం అనేది చూసుకుంటున్నాం. కానీ అసలు ఆయన దగ్గర ప్రార్థించడానికి ముందు మన జీవితంలో మన హృదయం ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా తలస్తున్నాం, ఎలా భావాలు ఉన్నాయి, దేవుడి గురించి నీ ఆలోచన ఏంటి, నీ తపనేంటి, రోజు నీ దినములో నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్న ఆలోచనలు ఏంటి, ఇవేవి కూడా ఆలోచించకుండా మోకరించి మాత్రం మనము ప్రార్థన చేయొచ్చు ఉన్నాము. దేవుని బిడ్డలారా ఇది మనందరికీ కూడా ప్రార్థన వైఫల్యాన్ని కలగజేస్తా ఉన్నది.